విధంగా ముందుకు వెళ్ళి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది రోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ. తిరిగి మరో గుడ్ మార్నింగ్ తెలంగాణలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు వెలుగు. థ్యాంక్ యూ. కేటీఆర్ ఏమో ప్రొడ్యూసరు, పట్టం నరేందర్ రెడ్డి డైరెక్టరు, సురేష్ అంటే ఆయన యాక్టరు. సో ఇందులో మధ్యలో కొంతమంది ఇన్వాల్వ్ అయిన ఎవరయ్యా అంటే కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ అయ్యారు. ఎవరి జూనియర్ ఆర్టిస్ట్ అంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు. రైట్, మధ్యలో ఇక ఆడియన్స్, రైతులు అనే వాళ్ళు ఆడియన్స్. ఇక్కడ అందరు అరెస్ట్ అయిపోయారు. డైరెక్టర్ నుంచి మొదలుకుంటే కింది స్థాయి సినిమా చూసిన ఆడియన్స్ వరకు అందరు అరెస్ట్ అయ్యారు. ఇక మిగిలిందల్లా ప్రొడ్యూసర్ మాత్రం అరెస్ట్ కావాల్సింది. దీనికి ఎప్పుడైనా మనం గమనించండి, ఒక హత్య జరిగిందనంటే హత్య చేసినోడి కంటే కూడా ఆ హత్య చేయడానికి కత్తి సమకూర్చినోడే పెద్ద దొంగ. రైట్, హత్య చేసినోడు కంటే హత్యని చేయమని ప్రేరేపించినోడు కానీ కత్తి అందించినోడు కానీ వాడే పెద్ద దొంగ. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకుందాం, ఇక్కడ ఒక పరిణామం జరిగింది, దాడి నథింగ్ బట్ ఒక రకంగా హత్యా ప్రయత్నమే, అటెంప్ట్ టు మర్డరే. అటెంప్ట్ టు మర్డర్ విషయంలో అందరూ చేసిన వాళ్ళు చూసిన వాళ్ళు మొత్తం అరెస్ట్ అయ్యారు. ఇక మరి చేయమని ప్రోత్సహించడం ఎక్కడ సంగతి? నేనేం చెప్తున్నా, శనివారం రోజు రాసి పెట్టుకోండి, శనివారం రోజు ఒకవేళ కనుక తప్పితే నెక్స్ట్ వీక్లో మాత్రం కేటీఆర్ అరెస్ట్ గ్యారంటీ 100% జరగబోతోంది. ఏమైనా రాజకీయ పరిణామాలు అప్పుడున్న దృష్ట్యా ఇప్పటికే భయపడిపోయి అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి అందరినీ చుట్టుముట్టు హైదరాబాద్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని, చిన్న చిత్క లీడర్ అందరూ కూడా పట్టుకొచ్చి ఇంటి ముందు బందోబస్తు పెట్టుకున్నాడు. ఒకవేళ అటు ఇటు కనుక ఏమైనా అయినా కూడా మహా అయితే ఒకటి రెండు రోజులు పొడిగించే అవకాశం ఉన్నది, కానీ అరెస్ట్ మాత్రం 100% గ్యారంటీ. చాలా విశ్వసనీయ సమాచారం మేరకి ప్రభుత్వ పెద్దల నుంచి, ప్రభుత్వ యంత్రాంగం నుంచి వచ్చిన సమాచారం ఇది. ఒక పోలీస్ ఆఫీసర్, హైయెస్ట్ లెవెల్ పోలీస్ ఆఫీసర్ నుంచి వచ్చినటువంటి సమాచారం మాకు ఇది. 100% అరెస్ట్ ఉండబోతోంది. గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, 10 అంశాలు ఉన్నాయి. ఒక దాంట్లో బయటపడదామనేసరికి ఇంకో దాంట్లో పెట్టే అవకాశం ఉన్నది. ఉదాహరణకి ఈ విషయాన్ని కనుక అరెస్ట్ చేస్తే బెయిల్ తెచ్చుకోండి అనుకోరి, ఇంకోటి వెంటనే రెడీగా ఉన్నదట, ఆల్రెడీ ఇంకోటి వెంటనే రెడీగా ఉన్నది. దాంట్లో ఏమైనా కథ అయితే ఇంకోటి రెడీగా ఉన్నదట. ఈ రకంగా ఓ 2-3 నెలలు మొత్తం ఇప్పటికే బ్యాగులు చదువుకున్నాడట. చలికాలం కదా, ఓ 2 రగ్గులు, చెద్దర్లు, బెడ్షీట్లు అని చదువుకున్నారట. పోయి తయారున్నారట. ఇక మొత్తం ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే కేటీఆర్ ఉత్సాహం ఆ రకంగా కనబడుతున్నది. ఎప్పుడు వస్తారు, రా 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 నా పక్కన కూర్చో అనేది యాడ్ ఉంటుంది కదా, ఏంది కంఫర్ట్ యాడ్ అది, అట్లన్నట్టుగా రా 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 అని పిలుస్తున్నాడు కేటీఆర్. వస్తారు, బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ విషయం పైన రిమాండ్ రిపోర్ట్ చూపిస్తాం మీకు, కేటీఆర్ పేరు ఎక్కడ ఇన్వాల్వ్ అయింది అనేది. రైట్, ఇక్కడ చూడండి, అదిగో ఒక్కసారి కరెక్ట్గా జూమ్ చేసుకోను. ఈ రెడ్ దాంట్లో చూడండి ఏమంటున్నారు. ఇన్ పర్సూయెన్స్ టు ద కన్సెషన్ ఆఫ్ ద అక్యూజ్డ్ పర్సన్ A1 రివీలేషన్. ఏమన్నా రివీలేషన్ అంటే ఇక్కడ ఆయనే వెల్లడించిండు. ఏమని? ద అక్యూజ్డ్ పట్నం నరేందర్ రెడ్డి వాజ్ అప్రిహెండెడ్ ఆన్ 13/11/2024 at 7:02 ఆయనని హిజ్ హౌస్ ఫిలిం నగర్ హైదరాబాద్ ఫిలిం నగర్ ఇంటి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ బ్రాట్ టు క్యాంప్ ఆఫీస్ అట్ సిఐ ఆఫీస్ 9:30 అక్కడ తీసుకురావడం జరిగింది. ట్రాక్ట్ఫుల్ ఇంట్రోగేషన్ హీ కన్ఫెస్డ్ టు హ్యావ్ కమిటెడ్ హిజ్ అఫెన్స్ విత్ క్రిమినల్ కాన్స్పిరసీ. ఒక ఏమంటారు, దురాలోచన, నిజంగా నేరం చేయాలని ఒక ఆలోచనతోనే ఆయన చేసినట్టుగా ఒప్పుకున్నాడట. హీ కన్ఫెస్డ్ టు హ్యావ్ కమిటెడ్ దిస్ అఫెన్స్ విత్ క్రిమినల్ కాన్స్పిరసీ బై అబెటింగ్ ద అక్యూజ్డ్ పర్సన్ ఇన్ ద ఆర్డర్ టు డీస్టెబిలైజ్ ఆర్ డిటరాయిట్ ద గవర్నమెంట్. ఎవరిని? సురేష్ అనే వ్యక్తిని ఈ రకంగా చేయమని చెప్పింది నేనే అని చెప్పి ఒప్పుకున్నాడట. సో దర్శకత్వం ఆయన ఒప్పుకున్నాడు. అండ్ ఆల్సో టు గెయిన్ పొలిటికల్ మైలేజ్ అండ్ డీఫేమ్ ద గవర్నమెంట్. ఉద్దేశం ఏంటిది? గవర్నమెంట్ని అస్థిరపరచాలి, తర్వాత రాజకీయంగా లబ్ధి పొందాలి, మంచి డీఫేమ్, ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకురావాలి. యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ దర్ పార్టీ ప్రామినెంట్ లీడర్ కేటీఆర్. రైట్, యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ దర్ ప్రామినెంట్ లీడర్ కేటీఆర్ ఆదేశానుసారమే మొత్తం కథ నడిచిందని చెప్పి ఆయన ఒప్పుకున్నట్టుగా ఇందులో మెన్షన్ చేస్తున్నది. కట్ చేస్తే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంది? పట్నం నరేందర్ రెడ్డికి సురేష్ ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడిండు? నాకు తెలిసి ఇక నేను అనొద్దు, తెలంగాణ భాషలో చెప్తున్నా, అచ్చ తెలంగాణ పెళ్ళ మొగలలో మాట్లాడుకోరనయ్యా. ఏం మాట్లాడుకుంటారు? ఏం సంభాషణ ఉంటుంది ఇద్దరి మధ్యలో?
ఇక్కడ చూడండి 19 సెప్టెంబర్ వారానికి ఒకసారి చూస్తే 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ దాకా ఒకసారి మాట్లాడినంట, 8 సెప్టెంబర్ నుంచి 15 సెప్టెంబర్ దాకా 5 సార్లు మాట్లాడినంట. ఈ ఘటన జరిగింది ఎప్పుడు, అప్పటి నుంచి దీనికి చర్చ నడుస్తూనే ఉన్నది. సో మొత్తం మీద ఈ 2 నెలల కాలంలో మన దాడి జరిగేంత వరకు ఆయన 84 సార్లు పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడినంట. అయితే ఈ విషయం పైన నేను తప్పుగా అనొద్దు, నేను చాలా గౌరవిస్తాను మిమ్మల్ని. సబితా ఇంద్రారెడ్డి గారు మీరు హోంమంత్రిగా పనిచేసారు కదా, ఆవిడ అంటుంది ఎంత మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, హోంమంత్రిగా పనిచేసిర్రు, మీకు ఎంత అవగాహన ఉండాలి, ఏ రకంగా ఇంత అంత ఈ వేగ్గా ఎట్లా మాట్లాడుతూ అర్థమైతలేదు. హలో అన్న కూడా ఫోనేనా, ఫోన్ చేసి హలో బాగున్నావా అన్న కూడా ఫోనేనా, ఎట్లా చెప్తారు అట్లా, మీరు ఆయన ఏం మాట్లాడారు మీకు ఎట్లా తెలుసు అని అంటుంది. సో నిజంగా అది కూడా తీయాల్సి వస్తే నాకు తెలిసి ఆ రకంగా డాటా దొరకరేమో, ఒకవేళ తీయాల్సి వస్తే అది తీసినా కూడా మొత్తం వ్యవహారం బయటపడుతుంది కదా. మరి ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి రిలేషన్షిప్ ఉన్నది ఏంది ఏం కథ మొత్తం బట్టబయలు అవుతుంది కదా. హలో అన్న బాగున్నామా అన్న కూడా ఫోన్ కాలేనా, అది ఎట్లా బయట పెడతారు మీరు అలా ఫోన్స్కి సంబంధించి డేటాని. హలో అన్న కూడా ఫోన్ కాలేనా, దాన్ని ఎట్లా రికార్డ్ చేస్తారు మీరు, ఏ రకంగా ఇట్లా లిస్ట్ ఇస్తారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ సుమారుగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నది, ఎప్పుడెప్పుడు తేదీలు ప్రకటించి ఇవి జరిగినప్పటి నుంచి కూడా సుమారుగా 84 సార్లు ఫోన్ మాట్లాడినట్టు. ఏం అవసరం వచ్చింది ఇద్దరి మధ్యలో, కట్ చేసి ఇక్కడ చూడండి. ద ఫర్దర్ అరెస్టెడ్ అక్యూజ్డ్ పర్సన్స్ A1, A21, A22, A24 and A27 were sent to Community Health Center at Kodangal for their medical examination, whereas the duty medical officer Kodangal has examined the accused person and issued fitness certificate. అన్ని రకాల ఆరోగ్య సంబంధించి టెస్ట్లు అయిన తర్వాత మనం పంపించినామని చెప్తున్నారు. ఇక ఇప్పటివరకు అయితే A1గా పట్నం నరేందర్ రెడ్డిని చేర్చిర్రు, A2గా సురేష్ ఉన్నాడు. సురేష్ రాజ్ అనే వ్యక్తి ఇంకా అబ్స్కాండింగ్లోనే ఉన్నాడు, అంటే పరారులో ఉన్నాడు, ఆయన ఇంకా ఆచూకు దొరుకుతలేదు ఆయనది. సరే ఇక పోలీసులో కూడా మేము కోరుకునేది అంటే ఆచూకు దొరకడం కోసం గంతగానం ప్రయత్నం చేసేది ఎందుకు, ఆయన 3వ పర్సనే కదా, యాక్టరే కదా, వీళ్ళు ఎట్లా ఆడమంటే అట్లా ఆడతారు. బొమ్మకి మనం ఏమంటారు పాతకాలంలో ఉంటుండే కదా బొమ్మలకు ఏమంటారు వాటిని, బొమ్మలాటలు, తోలు బొమ్మలాటలు, కర్ర పెట్టి పైకి లేపమంటే చేయి లేపుతుంది, కిందికి దించమంటే దించుతుంది. ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి అంతే, ఆయన తోలు బొమ్మ లెక్కనే. సురేష్ అనే వ్యక్తి మనం బాగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పార్టీ కోసమా లేకుంటే నాయకుని కోసమా ఏదో రకంగా వీళ్ళు చెప్తే చేసిండు. చెప్పిన వాళ్ళు ఎవరు, A1గా నరేందర్ రెడ్డి ఉన్నాడు, నరేందర్ రెడ్డికి ఇంకెవరు ఆదేశించారని ఒప్పుకున్నాడు, ఆయన KTR పేరు చెప్పిండు. సో వీళ్ళని అరెస్ట్ చేసి ఫస్ట్ ఏంది నీకు ఉద్దేశం ఏంది, అధికారం మీద దాడులు చేసేందుకు నీకున్న అహంకారం ఏంది, నీకున్న బలుపు ఆ కొవ్వేందో కొవ్వును తగ్గించండి ఫస్ట్. ఈయన పరారుల కోసం ఎంతసేపు ఎదుగుతారు కానీ ఉన్నోని దొరకబట్టండి ఫస్ట్, ఏ రకంగా ఇన్వాల్వ్మెంట్ ఉందో ఉన్నోని దొరకబట్టి ఉన్నోని లాక్ చేయండి. అయితే ఈ విషయం పైన ఒకసారి పోలీస్ ఆఫీసర్ సత్యనారాయణ మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. నరేందర్ రెడ్డి దీంట్లో ఈ కేసులో పూర్తిగా బాధ్యతాజన మీరు అనుకుంటున్నారా? అసలు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏమేమి కారణాలు మీ దగ్గర దొరికింది? ఆధారాలు దొరికినాయి కాబట్టి అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆర్గ్యుమెంట్లు అయినాయి రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ. ఆనరబుల్ కోర్ట్ అప్రిషియేటెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్, వాట్ ఎవర్ సాంకేతికంగా కానీ సాక్ష్యాధారాలు కానీ ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే మెయిన్గా కుట్రదారులు ఎవరు అనుకుంటారు, ఎవరు చేశారు? ఇప్పుడు వరకు ఈ రోజు వరకు నిన్న దాకా మన సురేష్ అనుకున్నాం, ఈరోజు A1గా ఈయన నరేందర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి సురేష్ కావచ్చు, అక్కడ ఉన్న గ్రామస్తులలో ఎవరైతే భూమి లేని వాళ్ళు 19 మంది అంటున్నారో ఆ 19 మందికి డైరెక్షన్ ఫోన్ ద్వారా ఇచ్చాడా, ఇలా కోఆర్డినేషన్ అవన్నీ కూడా సాంకేతికంగా ఇవన్నీ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్. ఇక్కడ ఏంటంటే 19 మందికి అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో 19 మందికి అసలు అక్కడ భూమి పోతలేదట, భూమి లేదట. సురేష్ కూడా భూమి పోతలేదట, ఆయన భూమికి ఆయనకి ఎంతో కొంత భూమి ఉంటే ఉండొచ్చు మనకు తెలియదు కానీ ఆ భూమి ఆ ఫార్మా కంపెనీ దాంట్లో పోతలేదంట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి మళ్ళీ. కానీ ఈయన ఈ యొక్క గొడవకి కానీ అక్కడ ఫస్ట్ నుంచి ఒక గవర్నమెంట్ మీద కానీ, గవర్నమెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ మీద, కలెక్టర్ గారి మీద ఆ యొక్క ఎక్విజిషన్ టైంలో వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి, వద్దు అని చెప్పడానికి, లేకపోతే ఇట్లా ఇవన్నీ చేయడానికి ఈయన పాత్ర ప్రధానంగా ఉంది కాబట్టి, దానికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము ఈరోజు మిగతా వాళ్ళతో కలిపి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది. ఎస్, ఇక్కడ ఏమంటున్నారు రాసి పెట్టుకోండి. ఇక శనివారం రోజున తేదీ ఎంతనా, శనివారం అంటే ఇవాళ 14, 15, 16, 16 నవంబర్ 2024 చాలా దుర్ముహూర్తం ఇది. ఎవరికి కొంతమంది దుర్ముహూర్తం, ప్రభుత్వం పరంగా అది చాలా మంచి ముహూర్తం ఇది. ఈ ముహూర్తం రోజున సుమారుగా 10 నుంచి
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల సమయానికి మంచి ముహూర్తం ఉన్నట్టుగా ఫిక్స్ చేసి పెట్టిరు ఆల్రెడీ. ముహూర్తం ఉందంట, మంచి ముహూర్తం ఉన్నదట. ఈ ముహూర్తంలో గృహప్రవేశం ఈయనను గృహప్రవేశం చేయించేందుకు సిద్ధమయ్యారంట. 6 గంటల నుంచి 10 గంటల వరకు మంచి సమయం ఆసన్నమైందట. ఈ 6 గంటల నుంచి 10 గంటల సమయంలో ముహూర్తం ఫిక్స్ చేసిరట ఇప్పటికే పోలీసు అధికారులు. ఒకవేళ కనుక మిస్ అయితే నెక్స్ట్ ముహూర్తం సంబంధించి చూస్తే కనుక ఒక 2-3 రోజుల్లోనే అది పూర్తయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి సీజన్ నడుస్తుంది కదా, ముహూర్తాలు మంచిగానే ఉన్నాయి, మంచిగానే పెళ్ళి అవుతున్నాయి. కార్తీక మాసం ఇప్పుడు రేపే కదా కార్తీక పౌర్ణమి, రేపు అయిపోయిందంటే ఇక మంచి రోజు లేకపోతాం. సో 16 తారీఖున ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ముహూర్తం ఫిక్స్ చేసి పెట్టిరట. సో ఎట్లా అంటే దీని తర్వాత ఉదాహరణకు ఆయన తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేసినా కూడా అప్పటికప్పుడు కోర్టు ఆయన వదిలిపెట్టమని చెప్పాలి. ఎందుకంటే అన్ని ఆధారాలను వీళ్ళ దగ్గర, ఏకంగా ఆయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఉంది, పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఉన్నది. ఆ స్టేట్మెంట్ చూపించవచ్చు, ఇంకేదైనా చూపించవచ్చు, ఏదైనా ఆధారం చూపించి మొత్తం మీద అయితే జ్యుడిషియల్ రిమాండ్ కోరే అవకాశం ఉన్నది. 14 రోజులు అయితే గ్యారంటీ, ఒక 14 days ట్రిప్ అయితే గ్యారంటీ. ఈ 14 days ట్రిప్లో ఇన్ బిట్వీన్ ఏమైనా మంచి వాళ్ళని, ఏకంగా కపిల్ సిబల్ని ఇక్కడ హైకోర్టు దొరకకపోతే వాళ్ళు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ కోసమే కుట్రల బండి ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ తిరిగిరు, చూసినాం కదా మనం ఏ రకంగా తిరిగిరు. హైకోర్టులో రాకపోతే సుప్రీంకోర్టుకు పోతారు. కపిల్ సిబల్ని కాకపోతే వాళ్ళ డాడీ ఇంకింటి ఎవరైనా వచ్చినా కూడా, కపిల్ సిబల్ డాడీ వచ్చినా కూడా ఆయనకైనా పే చేసేటువంటి స్తోమత, స్థైర్యం, ధైర్యం, ఆర్థిక స్థితిగతులు అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ప్రయత్నం చేస్తారు, సుప్రీంకోర్టులో ప్రయత్నం చేస్తారు. అవసరమైతే సుప్రీంకోర్టు వినకపోతే సుప్రీంకోర్టు మించి న్యాయస్థానం పెద్ద భారతదేశంలో లేదు, చాలా సుపీరియర్ అదే. ఇక ఒకవేళ వాళ్ళ దగ్గర వినకపోయినా కూడా అవసరమైతే వినకున్న ఆర్థిక స్థితిగతులతోని ఏమంటారు అన్నిటికీ రాతలు రాసేట ఆయన బ్రహ్మే కదా, ఆయన దగ్గరకైనా పోయి ఇగో ఇది శివాగ్ని లేదా చీమైన కదా అన్నట్టుగా ఆయన దగ్గర కూడా పోయి మరి మామూలుకి జర సార్ రోజులు చక్కగలవు దాని రాత మార్చమని అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన దగ్గర అన్ని పైసలు ఉన్నాయి, ఆమ్దాన్ ఉన్నది గట్టిగానే. ఎక్కడి నుంచి చూసినా కూడా ఒక కట్టలు గుట్టలు వేరిసి ఉన్నాయట పైసలు. ఇది మనం చెప్తున్న మాట కాదు, ఊర్లలో అనుకుంటారు జనం. కేసీఆర్ 2 రూములో పెట్టినట్టుగా పైసలు, కేసీఆర్ 2 లారీలో పెట్టినట్టుగా పైసలు అనుకుంటారు కదా, అసలు పైసలు ఉంటే ఉండొచ్చు. ఇక ముహూర్తం అనేది 16వ తేదీ 2024 నవంబర్ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల సమయం వరకు బాగానే ఉన్నదట. ఈ ముహూర్తంలోనే ముహూర్తం ఫిక్స్ చేసిర్రు అధికారులు. ఈ అధికారులు చెప్పేటువంటి విశ్వసనీయ సమాచారం మనకు అందుతున్న సమాచారం మీద. ఒకవేళ కనుక ఈ డేట్ మిస్ అయితే 1 లేదా 2 రోజులు, మళ్ళీ 2-3 రోజుల గ్యాప్తోని మళ్ళీ మంచి ముహూర్తం ఎత్తుకొని చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఎందుకు ఆలోచన చేస్తున్నారంటే ఇప్పటికే ఆయన జనాన్ని చూడు ఎట్లా తీసుకొచ్చుకున్నాడో, జనాలను ఎట్లా తీసుకొచ్చుకున్నాడు చూడండి ఒకసారి. ఇక్కడ ఇగో దీనికి ఏమైనా పాట ఏం లేదు కదా దీనికి. వీళ్ళకి అవసరం ఉన్నప్పుడే తెలంగాణ వస్తుంది, వీళ్ళకి అవసరం ఉన్నప్పుడే తెలంగాణ నినాదం వస్తుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏందో అని ఒక ఆందోళనతో మొత్తం రాత్రి 12-1 అయ్యేదాకా చుట్టూ మొత్తాన్ని నింపేసిండు కార్యకర్తలతో. అందరు వచ్చిరు పాపం, ప్రేమ అభిమానం పాపం వాళ్ళకు ఉన్నటువంటి విసులుబాటు ఏందో వాళ్ళేందో కానీ ఆయన అభిమానం కొద్దే వచ్చిరో ఏమొచ్చిరో ఇక వాళ్ళందరూ బాగా మంది వచ్చిరు పాపం ఆయన అరెస్ట్ చేస్తారన్న బాధతోని. ఆడికి వచ్చి మొత్తం రాత్రి అంతా అక్కడ ఆయన ఇంటి చుట్టూ మొత్తం జనమేనట. మరి ఈ రకంగా ఉన్న సిచ్యువేషన్ ఎట్లా అరెస్ట్ చేస్తారో కొంచెం చూడాలి. కానీ కొంత 1-2 రోజులు అయితే ఏదైనా కూడా అప్పుడే అగ్గి అంటుకున్నదంటే మొత్తం కాల్ చేసి అప్పుడే మొత్తం పోదు కదా, కొంత సమయం పడుతుంది కదా. సో కొంత సమయం పట్టినా పర్వాలేదు కానీ మంచిగా అన్ని రకాల సకల సదుపాయాలతోని సర్వ మర్యాదలతోనే ఆయన స్వాగతించేందుకు అధికారులు సిద్ధమయ్యారట. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డిని లోపలికి తీసుకుపోయే టైంలో వెనకాలనే ఫాలో అవుతూ చాలామంది కార్లు పట్టుకొని బీఆర్ఎస్ పార్టీలు వెంబడించారట. వాళ్ళు కూడా ఎట్లా లోపల దొరుకుతారని చెప్పి పోలీసులు కొంత అలర్ట్ అయ్యారు. అక్కడ హై టెన్షన్ ఉన్నది. నిన్న ఫిలిం నగర్ దగ్గర ఆయన ఇంటి దగ్గర అరెస్ట్ చేసిన సమయంలో ఇది. మరి ఏం చేస్తారు, అరెలా చేస్తారంట, ఏం చేస్తారు, మరి ఏం చేస్తారు? నువ్వు చేసిన ఘనకార్యం ఏంటిది? నేనేమంటున్నా, మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రజానికానికి ఇవన్నీ చూపించి మళ్ళీ కోరుతుంది ఏంటంటే మీరు నిజంగా